గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు, కణాలలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు. అమ్మాయిలో అండాలు లేకపోవడం బొత్తిగా లేనప్పుడు ఏం చేస్తారంటే అండి డోనర్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఒక కప్పల్ వచ్చింది, ఆ కప్పల్లో హస్బెండ్కి స్పర్మ్స్ లేనప్పుడు డోనర్ స్పర్మ్స్ కావాలనుకోండి, నేను ఆ ఏఆర్టీ బ్యాంక్కి చెప్తాను, నాకు ఓ పాజిటివ్ స్పర్మ్స్ కావాలి, హైట్ ఒక 6'2" ఉండాలి, తెల్లగున్న అబ్బాయి. వైఫ్ వస్తుంది, నాకు అండాలు లేవు కదా మేడం, మా ఆయనకు చెప్పకండి, ఎవరిదైనా వాడేసేయండి పర్లేదు. కొందరు హస్బెండ్స్ వస్తారు, నాకు కన్నాలు లేవు కదా డోనర్ వాడేయండి, మా ఆవిడకి చెప్పకండి. పాపం వచ్చి మేడం మా ఆవిడే వదిలేస్తుంది నన్ను. వైఫ్ వచ్చి చెప్తుంది, నా దగ్గర నాకు ఎగ్స్ లేవంటే నన్ను వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటాడు మేడం. అంటే అందరూ అంటూ ఉంటారు, అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పపాయ తింటే ప్రెగ్నెన్సీ పోతుంది సంథింగ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. పపాయాలో ఒక ఎంజైమ్ ఉందండి, మహిళలకి ఇది ఎక్కువ అంటే ఒక ప్రాబ్లంగా ఉంది. అంటే పీరియడ్స్ అంటే కరెక్ట్ టైంకి పీరియడ్స్ రావు, అంటే వాళ్ళకు ఈ మంత్లో పీరియడ్ ఉంటే 2 months వరకు పీరియడ్స్ రాకుండా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండి అట్లా జరుగుతుంది? చాలా రెగ్యులర్గా చూసే ప్రాబ్లం PCOS. మహిళలు చాలామంది మెచ్యూర్ తొందరగా అవుతున్నారు, అంటే 10 years 11 years. అంటే అది మంచిదంటారా లేకుంటే ఏమైనా సమస్యలు ఉంటాయా వాళ్ళకి? స్టడీస్ చూస్తుంటే, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటారే, అంటే రుజువు చూస్తుంటే, ఈ చికెన్ ఎక్కువ తినే వాళ్ళు ఏంటంటే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇస్తారు చికెన్కి, పాలకు కూడా ఆవులకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు హార్మోన్స్. అంటే ఇప్పుడు మహిళ యొక్క అండాలు బాగాలేవు, గర్భాశయం అసలు బాగాలేదు, ఓకేనా? సో ఇక్కడ ఈ పురుషుడి యొక్క కణాలు లేవు, సో ఇద్దరిలో ప్రాబ్లం ఉంది. అప్పుడు పిల్లలు కావాలని మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? అండాలు డోనర్ ఉండాలి, ఓకే, రెండిట్లో ఒకటన్నా మనది ఉండాలి, అంటే గర్భసంచరణ ఉండాలి, గవర్నమెంట్ రూల్ చేసింది అలా. ఈ డోనర్ స్పర్మ్స్ ఎవరు పడితే వాళ్ళవి తీసుకోరు, నాట్ అలౌడ్ అండి. గవర్నమెంట్ ఏం చేసిందంటే ART బ్యాంక్, అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ఒక స్పర్మ్ బ్యాంక్ అని రిజిస్టర్డ్ యూనిట్ నుంచే తీసుకోవాలి. అక్కడ వచ్చి ఇచ్చే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఫలానా ఏజ్ నుంచి. సో న్యాచురల్గా పిల్లలు లేకపోవడంతో IUIకి రావడం జరుగుతుంది. న్యాచురల్గా పిల్లలు లేకపోవడం అనేది 1 year పాటు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేశాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, జీవా ఫర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ సువర్చల గారు. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, అంటే పిలవగానే వచ్చినందుకు. సో IVF IUI అంటే ఏంటి అసలు? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? మంచి ప్రశ్న, ఎందుకంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ ఎంచుకోవాలనేది తెలియదు. సో IUIని కొంచెం మనం ఎలాబరేట్ చేస్తే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, మన భాషలో చెప్పుకోవాలంటే గర్భసంచిలో వేసే ప్రొసీజర్. ఓకే, సింపుల్. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. విట్రో అంటే గ్లాస్ అండి. సో మునుపు ఏంటంటే IVF గ్లాస్ పాత్రలో చేసేవాళ్ళు, ట్యూబ్స్లో చేసేవాళ్ళు, టెస్ట్ ట్యూబ్ అని చెప్పేవాళ్ళు చూడండి. ఇప్పుడు గ్లాస్ పెట్రీ డిష్లో చేస్తారు, గ్లాసు ప్లాస్టిక్ వేరు అలాగా. సో రెండిటికి ఫుల్ ఫామ్స్ ఇవి: ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఒక కపుల్ వచ్చారంటే న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వట్లేదంటే వెంటనే IVF చేయించుకోవాల్సిన అవసరం లేదు, IUI అనే ప్రొసీజర్ చేయించుకోవచ్చు. ఎందుకంటే కాస్ట్ తక్కువ, ఇంజెక్షన్స్ తక్కువ, అండ్ మరీ రాగానే అంత ఎక్స్పెండిచర్ చేయించకూడదు. ఏజ్ బాగుందంటే IUI అనేది పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే మనము అండాల్ని పెంచి, నేను ప్రొసీజర్ తర్వాత చెప్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవచ్చు. అండాల్ని పెంచి అవి విడుదల చేసి
మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. చేసి భర్త కణాలు తీసుకొని వాటిని వాష్ అనే ప్రొసీజర్ చేస్తారు. ఆ వాష్లో ఏంటంటే చచ్చిపోయిన కణాలు, వంకర్ టింకర్ ఉన్నవి, వీర్యం అన్నీ మొత్తం తీసేసి ఉట్టి కణాలని మేము గర్భసంచిలోకి వేస్తాం. ఇప్పుడు తేడా ఏముంది అనుకోవచ్చు మీరు. తేడా ఏంటంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్ళాల్సిన స్పర్మ్స్ని నాగ్పూర్లో వదిలేసాం మనం. సో ద డిస్టెన్స్ షార్ట్ అయింది అండ్ ఓన్లీ ఉన్న స్పర్మ్స్నే వేస్తున్నాం. బాగున్న స్పర్మ్స్, ఆకారంలో బాగున్నవి, అంటే కుస్తీకి పైల్వాన్లని వదిలినాం. ముసలోళ్ళని, చిన్నపిల్లల్ని అందరినీ కలిపి వేయకుండా ఉట్టి మ్యారథాన్ రన్నర్స్ని అక్కడ వేస్తాం. సో అవి మోటిలిటీ ఉన్న స్పర్మ్స్ కాబట్టి అవి తొందరగా చేరగలుగుతాయి అండం దాకా. దీంతో సక్సెస్ రేట్ వినడానికి ఎంత బాగుంది కదా. ఇంజెక్షన్స్ ఇవి అవి అన్నీ చేస్తున్నామా, సక్సెస్ రేట్ గొప్పగా పెరగదు. అబౌట్ 10 to 15% పెరుగుతుంది. అంటే 10 మంది వచ్చారంటే వాళ్ళలో ఒకరికో ఇద్దరికో సక్సెస్ వస్తుంది. ఎందుకు అంటే 4 థింగ్స్ ఇక్కడ పనిచేయాలి. ట్యూబ్స్ బాగుండాలి అమ్మాయివి, అండాశయాల నుంచి అండాలు విడుదలవ్వాలి, గర్భసంచి బాగుండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ భర్త కణాలు బాగుండాలి. కౌంట్ మొటిలిటీ లేదనుకోండి, మొటిలిటీ అంటే కదలిక లేదనుకోండి, పనిచేయదు. ఎందుకంటే ఇంకా మనం నాగ్పూర్ దాకా వదిలేం కాబట్టి నాగ్పూర్ నుంచి ఇంకా కాశ్మీర్ దాకా వెళ్ళాలి కదా కణాలు. సో అది మొటిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఎందుకు చేస్తున్నాం, అయ్యో అర్థమైంది కదా, ఎక్కడో అక్కడ కొంచెం ఓవ్యులేషన్ ప్రాబ్లం, కణాలు కొంచెం తక్కువ ఉన్నాయి, అండం వాళ్ళకు విడుదల అవ్వట్లేదు, మనం విడుదల చేయాల్సి వస్తుంది అండ్ న్యాచురల్గా రావట్లేదు అన్నప్పుడు ఐయుఐ చేస్తాం. ఐవీఎఫ్ అంటే ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ని దాటేస్తుంది అనమాట. ఇవన్నిటితో అవ్వట్లేదు, ఐయుఐతో కూడా సక్సెస్ రావట్లేదు, కదలిక లేదు కణాల్లో, కణాలు 1 or 2 ఉన్నాయి వీర్యంలో, లేదా అసలు బొత్తిగా లేవు. అప్పుడు టెస్టిస్ నుంచి ఎక్కడైతే కణాలు పుడుతున్నాయో అక్కడ నుంచి తీసుకుంటాం. అండాలు తక్కువ ఉన్నాయి, వయసు ఎక్కువ ఉంది అమ్మాయిది, లేదా అండాలు అస్సలు లేవనుకోండి డోనర్ నుంచి అండాలు తీసుకోవచ్చు. కణాలు లేవనుకోండి డోనర్ కణాలు తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏదైతే ఐయుఐతో సాల్వ్ అవ్వలేదో అప్పుడు ఐవీఎఫ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఐయుఐ చేయడానికి అసలు లాభమే ఉండదు. ఎందుకంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, కదలిక లేదనుకోండి, లేదా కణాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఐయుఐ చేయించుకోకూడదు, చాలా తప్పు. ఆ ప్రొసీజర్ చేయించుకోకూడదు, తక్కువే కదా డబ్బులు అనేసి పనికిరాని ప్రొసీజర్లు చేయించుకోకూడదు. ఐవీఎఫ్కి వెళ్ళిపోతే ఇలాంటి సమస్యలు ఏవైతే తెలుసు మనకి డైరెక్ట్గా ఐయుఐతో అవ్వవు, న్యాచురల్గా అవ్వవు, అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు పిల్లలు పుట్టచ్చు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి. ఎందుకంటే ఎంత మంచి టెక్నాలజీ చూడండి. కదలిక లేని వాళ్ళ ముందు ఏమో ప్రాబ్లం అనుకొని బతికేసేవాళ్ళు, లేదా అడాప్షన్కి వెళ్ళిపోయేవాళ్ళు, కణాలు లేనోళ్ళు, అండాలు లేనోళ్ళు, అంటే నాట్ నైస్ బట్ మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకోవడం అలాంటి వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ప్రాబ్లమ్ ఇస్ కాస్ట్. ఐవీఎఫ్ చాలా కాస్ట్, చాలా ఇంజెక్షన్స్ ఇవ్వాలి, చాలా స్పెషలైజ్డ్ ల్యాబొరేటరీలో చేస్తారు, చాలా స్కిల్డ్ పీపుల్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ద సక్సెస్ రేట్ ఇస్ హై. సో ఐవీఎఫ్ చేసుకోవాలంటే కూడా డైరెక్ట్గా వచ్చి కూడా చేసుకోవచ్చు, మీకు దేనికి ప్రాణభయం లేదండి. బట్ ఐవీఎఫ్ చేయించుకోవాలంటే సక్సెస్ రేట్ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, మంచి పరిస్థితులు అంటే ఈ క్లినికల్గా మంచి బాగున్నాయి అనుకోండి వాళ్ళ ఫ్యాక్టర్స్, సక్సెస్ రేట్ 70% దాకా కూడా వెళ్ళొచ్చు. అంటే 10 మందిలో 7 ప్రెగ్నెన్సీ రావడం చాలా బాగుంది కదా. సో ఈ ప్రొసీజర్తో సక్సెస్ రేట్ బాగుంటుంది. ఓకే. సో అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది అంటే రెండింటికి ఇది డిఫరెన్స్ అని చెప్పేసి. బట్ ఐయుఐ, సో ఇక్కడనే నాకు తెలిసి ఐవీఎఫ్ వెళ్ళకుండానే ఇక్కడ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది అనుకుంటా కదా. ఉంది, 10%, 10 to 15 ఉందండి. వయసు తక్కువ ఉంటే ఒక 3-4 times కూడా చేయొచ్చు ఐయుఐ. కణాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అంటే 3-4 times ఐయుఐ చేయొచ్చు. అయితే మీరు రెండింటికి డిఫరెన్స్ చెప్పడం జరిగింది మ్యామ్. కానీ కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే సో డైరెక్ట్ ఐయుఐ చేయకుండా ఐవీఎఫ్కి ప్రిఫర్ చేస్తున్నారంట. అంటే ఇది అవసరం లేదు అని చెప్పేసి, అంటే డబ్బులకి ఆశపడి కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు, అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్ నడిపిస్తున్న మీరు? సో ఎట్లా చూస్తారు, ఎట్లా చెప్తారు దీని గురించి? అంటే యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ సమ్వన్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చూసే ఉంటారు అండ్ ఇవి నిజాలు కూడా ఉండొచ్చండి. కానీ కొంతమంది చేస్తున్నారేమో అండి అలాగా. ఎథికల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. క్లినికల్గా డాక్టర్స్ ఏంటంటే ఎథికల్గానే ఆలోచిస్తారు. ఎస్పెషలీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటే క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ పీపులే దిగాలి ఇందులోకి చట్టపరంగా. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ 99% అందరూ ఎథికల్గా ఉన్నారండి. ఒక హాస్పిటల్స్ అలా ఉన్నందుకు అందరి పేరు పాడవుతుంది. సో ఏంటంటే ఐవీఎఫ్ చేయడానికి
ఎగ్జాక్ట్ రీజన్స్ ఉండాలి. అంటే ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, కణాలు లేకపోవడము, చాలా తక్కువ ఉండడము, కదలిక లేకపోవడం, అలాంటప్పుడు ఖచ్చితంగా వి ఆఫర్ దెమ్ ఐవీఎఫ్ డైరెక్ట్లీ అండి. అంటే రాగానే ఐవీఎఫ్ చేయించుకోండమ్మా మంచిదంటాం. ఎందుకంటే ఐయుఐలో లాభం లేదు, అదొక మోసం. 3 సైకిల్స్ ఐయుఐ చేస్తే ఒక సైకిల్ ఐవీఎఫ్ కాస్ట్ పోతుంది. సో వాళ్ళని ఊరికే ఫుల్ చేయకూడదు కదా, ఐయుఐ ఏదో చేస్తున్నామని చేయకూడదు. కాబట్టి డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్తాము. కానీ 30 ఏళ్ళ కన్నా తక్కువ అమ్మాయి, వయసు తక్కువ ఉందనుకోండి, ఈ 4 ఫ్యాక్టర్స్ చెప్పానే ఇవన్నీ బాగున్నాయి, భర్త కణాలు కూడా బాగున్నప్పుడు ఒక 3-4 సార్లు ఐయుఐ తప్పకుండా ట్రై చేయొచ్చు. డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళకూడదు. కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాణభయం కాదు కదా, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేకపోవడం ప్రాణభయం ఏం కాదు. సో కొంతమంది వచ్చి డైరెక్ట్గా ఐవీఎఫ్ చేయండి అంటారు. నాకు ఇంట్లో చాలా ప్రెషర్ ఉంది, దీంతో సక్సెస్ రేట్ ఎక్కువ కదా, ఐవీఎఫ్ చేసేయండి అని చెప్తారు. సో కన్సెంట్ మీది, అది మీ అనుమతి ఉంటేనే మేము ఏదైనా చేయొచ్చు. బట్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం మా డ్యూటీ, మా కర్తవ్యం. సో అది మేము చెప్పాలి. ముందు ఐయుఐ ఫెయిల్ అయ్యాకనే ఐవీఎఫ్కి తీసుకోవాలి. ఓకే. సో అంటే ఐవీఎఫ్ అంటే ఐయుఐ ఫెయిల్ అవుతుందా పక్కా అని కాదు, చెప్పాను కదా 10 to 15% సక్సెస్ రేట్. అంటే చూడండి, ఇంక 100 మంది వచ్చినప్పుడు జస్ట్ 10 people ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో సక్సెస్ రేట్ చాలా లో కదా. మనం దేన్ని పక్కా అని అనలేము. కొంతమందికి ఫస్ట్ షాట్లో ఒక దెబ్బకే ప్రెగ్నెన్సీ వస్తుంది ఐయుఐతో కూడా. ఓకే. సో 3-4 times అని టెక్స్ట్ బుక్స్ చెప్తాయి. డేటా ఏం చెప్తుందంటే ఒక 3-4 సార్లు చేయండి, తక్కువ ఇంజెక్షన్స్, తక్కువ డోస్ కదా, తక్కువ కాస్ట్ కదా, 3-4 సార్లు చేశాక ఫెయిల్ అవుతే ఐవీఎఫ్కి వెళ్ళండి అని మా టెక్స్ట్ బుక్స్, మా డేటా స్టాటిస్టిక్స్ చెప్తాయి అన్నమాట. ఓకే. సో న్యాచురల్గా పిల్లలు లేకపోవడంతో ఐయుఐకి రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు న్యాచురల్గా పిల్లలు లేకపోవడం అనేది 1 year పాటు ట్రై చేశాక నిర్ధారించాలి. ఒక కపల్ వచ్చారు కదా అంటే సంతానం లేదంటే అదే విధంగా అలా కాదు, 3 monthsకే వచ్చేస్తారండి, కొంతమంది 6 monthsకే వచ్చేస్తారు. ఇంకోటి చెప్పన్నా, 5 years పెళ్ళై ఉంటుంది కానీ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేస్తున్నారు, అంటే ఏదో ఒక విధంగా చైల్డ్ కంట్రోల్ వాడుతున్నారు, పిల్లలు పుట్టట్లేదు 5 years నుంచి అని అనుకుంటారు. అలా కాదు. యూజువలీ ఏంటంటే మీరు ఎన్నేళ్ళు పెళ్ళి ఉన్నా, ద గ్యాప్ షుడ్ బి ఏదైనా ఉండనియండి, 1 year పాటు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేశాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని సంతానలేమి సమస్య అంటారు. ఓకే. రైట్. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 year పాటు ఇలా ట్రై చేయాలి. 35 దాటిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 6 months ట్రై చేయాలి. సో అది అవ్వనప్పుడు అండి, మీరు అడిగిన ప్రశ్నకి ఐయుఐ చేసేస్తారా కాదు, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని ఉంటుంది. అంటే టాబ్లెట్స్ ఇచ్చి అండం పెంచి అండం విడుదల చేయడానికి చేసి కరెక్ట్ టైంలో, విడుదలైన టైంలో ఇది రైట్ టైం అమ్మా, మీరిద్దరు కలిస్తే సక్సెస్ రేట్ బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా ఒక మంచి పద్ధతి, ఓవ్యులేషన్ ఇండక్షన్. అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే టైం, అండం విడుదలైనప్పుడు టైం చేసుకుని ఇంటర్కోర్స్, దెన్ అది కానప్పుడు ఐయుఐకి వస్తారు. ఓకే. కొందరు ఏంటి, కణాలు చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా ఐయుఐకి వచ్చేస్తారు. సో డిపెండ్స్ అండి, అది చాలా జాగ్రత్తగా చూసి, ఏజ్ చూసుకొని, హార్మోన్స్ చూసుకొని, అన్నీ చూసుకుంటూ సలహా ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే పేషెంట్ని ఎదురుగా కూర్చొని పెట్టుకొని ఎడ్యుకేట్ చేస్తూ మనం చేసే ప్రొసీజర్స్. ఏదో సొంత నిర్ణయం కాదు, వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే వాళ్ళ యాంగ్జైటీ వాళ్ళకు ఉంటుంది, ఇంట్లో ప్రెషర్ ఉండడము, ఏజ్ దాటిపోవడము, లేదా కెరియర్లో ఇంకో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము, అన్నీ ఉంటాయి కదా లైఫ్లో ఇష్యూస్. సో వాళ్ళ ఇష్టం, పిల్లలు ఎప్పుడు కనాలో వాళ్ళ ఇష్టం. అవును. క్లినికల్గా, ఎథికల్గా ఏం కరెక్టో మేము చెప్పాలి. ఓకే. అంటే చాలామంది ఐవీఎఫ్ అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకవేళ ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే సో ఫస్ట్ ఏం చెప్తారు అంటే, ఒక పేరు మీ దగ్గరకు వచ్చినప్పుడు సో న్యాచురల్గా వాళ్ళకి పిల్లలు అవ్వట్లే, సో 1 year అయిపోయింది, దాని తర్వాత మీరు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తారు? సో ఒక కపుల్ వచ్చినప్పుడు అండి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది ఉండదు, మంచి హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో మాకు కూడా వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు జస్ట్ సిల్లీ ఇష్యూస్ ఉంటాయి. సిల్లీ అని మనం అనుకుంటున్నాం, వాళ్ళకి పెద్ద ఇష్యూస్. యంగ్ కపుల్స్ కదా, సరిగా ఇంటర్కోర్స్ ఈ కాలంలో కూడా చేసుకోకపోవడం అనేది, డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సెక్స్, ఇట్స్ ద రైట్ టైం, అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలియకపోవడము, ఆ కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా ఉంటుంది. సో ఈ అర్థం చేసుకునే ఫస్ట్ సెషన్ చాలా ఇంపార్టెంట్. హిస్టరీ తీసుకుంటాం, ఎన్నేళ్ళైంది పెళ్ళి, రెగ్యులర్గా ఇంటర్కోర్స్ ఉందా, అండ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, ఎన్ని రోజులు పీరియడ్స్ ఉన్నాయి, అండ్ పీరియడ్ అప్పుడు పెయిన్ ఎలా ఉంది, అవన్నీ తీసుకుంటాం అనమాట హిస్టరీ. తనకి ఏదైనా సర్జరీస్ ఉన్నాయా, హార్మోన్స్ బాగున్నాయా, థైరాయిడ్ తెలిసాక, ఇవన్నీ తీసుకున్న తర్వాత హస్బెండ్ ఎప్పుడైనా కణాల పరీక్ష చేయించుకున్నారా, ఇవన్నీ కనుక్కుంటాం అనమాట. కనుక్కున్న తర్వాత ప్రీవియస్ రిపోర్ట్స్ లేవనుకోండి, అసలు ఏమీ లేవు, 1 year పాటు మీరు అన్నట్టు
అన్నట్టు ట్రై చేశాక వచ్చారు. అలాంటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఓకే. సో పీరియడ్కి 2వ రోజు చేస్తే చాలా మంచిది. ఇది నేను నా వీడియోస్లో చెప్తాను, ఎందుకంటే ముందే వచ్చేసి బయట ఊరు నుంచి వస్తారు, ముందే వచ్చేస్తే వాళ్ళకి టైం వేస్ట్ కదా, ఎందుకు 10 సార్లు తిరగడం. పీరియడ్కి 2వ రోజు వస్తే హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. థైరాయిడ్ అంటే పీరియడ్కి 2వ రోజు అది అవసరం లేదు, అవసరం ఉన్నవి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటారు, LH ల్యూటినైజింగ్ హార్మోన్, E2 ఈస్ట్రోజన్, P4 ప్రొజెస్ట్రాన్, ఇవి డే 2 చేయాలి పీరియడ్కి 2వ రోజు. థైరాయిడ్, AMH యాంటీ ములేరియన్ హార్మోన్, ప్రోలాక్టిన్, ఇవన్నీ కూడా చేసేస్తాం ఇంకా పీరియడ్కి 2వ రోజు 10 సార్లు చేయకుండా గుచ్చకుండా. ఇవన్నీ చేయంగా స్కాన్ కూడా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకు సిగ్నల్స్ ఎలా ఉన్నాయి బాడీలో చెప్తున్నాయి, కానీ కళ్ళతో చూడాలి కదా, గర్భసంచి బాగుందా, అండాశయాలు బాగున్నాయా, అవి స్కాన్ చేసి చూస్తాము. ఇది చెయ్యంగా హస్బెండ్ని కూడా పరీక్షించాలి. పర్లేదు ఈమెకే చేసేద్దామని కాదు, బోత్ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. 1 year పాటు సక్సెస్ రేట్ రానప్పుడు ఆయన చేసే సెంటర్స్ కూడా చూసాను నేను, అది తప్పు. సో హస్బెండ్ కణాల పరీక్ష కూడా చేయాలి, అది కూడా ఒక 2-3 అవర్స్లో చేసే పరీక్ష. సో ఏమి ఉంది అందులో, పేషెంట్స్ కూడా కొంచెం ఓపికతో చేయించుకోవాలి. అండ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇద్దరి రిపోర్ట్స్ ముందు పెట్టుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఉట్టి వైఫ్ది చూసేసి కాదు, ఉట్టి హస్బెండ్ది చూసే కాదు, ఇద్దరివి అక్కడ పెట్టుకొని ఏది కరెక్ట్ ప్రొసీజర్ అనేది వాళ్ళకి చెప్తూ ఒకే సిట్టింగ్లో మనం కూర్చొని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ హస్బెండ్ కణాలలో ప్రాబ్లం ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు మీరు? కొన్నిసార్లు కణాల ప్రాబ్లం జెనెటిక్ ఉండొచ్చు, అంటే వాస్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఒక చిన్న కనెక్షన్ బ్రిడ్జ్ అనుకోండి, టెస్టిస్ నుంచి బయటికి రావడానికి ఆ కనెక్షన్ లేనప్పుడు మీరు ఏది చేసినా ఆ కనెక్షన్ రాదు. సో అలాంటప్పుడు IVFకి వెళ్ళిపోవాలి. కణాలు తక్కువ ఉన్నాయి, స్మోకర్ అనుకోండి, స్మోకింగ్ మానిపించి ఒక 3 months తర్వాత రా బాబు మళ్ళీ ట్రై చేద్దాం అంటాం. లేదా డ్రింకింగ్ స్మోకింగ్ 2 ఎక్కువ ఉన్నాయి, బాడీ బిల్డర్ టెస్టోస్టెరాన్ స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు, ఆపు 6 months పాటు నువ్వు ఆపి మళ్ళీ రా అంటాం. ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. సో న్యాచురల్గా ట్రై చేయడానికి అవకాశం తప్పకుండా ఇవ్వాలి. సో మల్టీవైటమిన్స్ పెడతాము, సప్లిమెంట్స్ పెడతాము, లేదా DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే స్పర్మ్ తలలో DNA బాగాలేదనుకోండి, అలాంటప్పుడు సప్లిమెంట్స్ పెడతాము. లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేస్తాం. చాలా లావుగా ఉన్నారు, డయాబెటీస్ ఉంది, వెయిట్ తగ్గండి, డయాబెటీస్తో ఈ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి అంటాము. సో ఆ ఛాన్స్ మటుకు తప్పకుండా ఇవ్వాలండి. లేదా బయట ఎవరైనా ఆ ఛాన్స్ ఇచ్చారు ట్రీట్మెంట్లో అయినా తగ్గలేదు, అప్పుడు మన దగ్గరకు వచ్చారంటే IVF చేయొచ్చు. బట్ ఎవరూ చేయలేదు అంటే ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఇవ్వాలి. సప్లిమెంట్స్ పెట్టి వాళ్ళే లైఫ్ స్టైల్ మార్చుకొని, ఇది ఏంటంటే అండి పేషెంట్స్ ఉండాలి, ఎందుకంటే దే ఆర్ ఆల్సో యంగ్. పేరెంట్స్ కూడా అడుగుతుంటారు, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చూస్తుంటారు వీళ్ళు. సో లైఫ్ స్టైల్ ఎప్పుడు నేను 80 kilos ఉన్నాను, 60 ఎప్పుడు కవ్వాలని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, వాళ్ళని ప్రోత్సహించాలి. యంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి దారి చూపిస్తే కొన్నిసార్లు న్యాచురల్గా కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. సో అంటే ఇప్పుడు కణాలు తక్కువ ఉన్నాయి, 50% బాగున్నాయి, 50% బాగాలేదు. దాని తర్వాత అంటే IUI చేస్తారా? సో IUIలో ఏంటి, మొటిలిటీ ఒకటే బాగుండాలి అంతే కదా. 40% WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, 40% మొటిలిటీ అంటే 100లో 40 తిరుగుతున్నాయి అంటే బాగున్నట్టు. సో అంటే ఆ 100లో ఆ 40లో నుంచి మంచివి కలెక్ట్ చేసి తీసుకొని లోపలికి ఇస్తాం. కానీ అక్కడ కౌంట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మ్యారథాన్ రన్లో ఇద్దరినే పెట్టామనుకోండి, అవి వాళ్ళు చేరే అవకాశాలు తక్కువ. మొటిలిటీ బాగున్నా వాళ్ళు మోకాలు బాగుండాలి, స్టామినా బాగుండాలి, అన్నీ ఉంటాయి కదా. కణాలు కూడా అంతే. సో కౌంట్ కూడా బాగుండాలి. 10 million per ml కన్నా తక్కువ ఉండకూడదు. ఓకే. బట్ WHO ఏమంటుంది, 15 to 20 million per ml ఉంటే నార్మల్. కానీ మనం 10 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 3 million 4 million వాళ్ళకి చేయకూడదు, మోసం. మొటిలిటీ బాగున్నా అంత తక్కువ ఉన్నప్పుడు చేయడం మంచిది కాదు, సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. లేదు మేడం పర్లేదు మాకు వయసు ఉంది, వీళ్ళు ట్రై 2-3 times అంటే వాళ్ళ అనుమతితో కన్సెంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఓకే. సో అంటే అది కూడా ఒకవేళ అంటే అంటే పాస్ కాకపోతే అది అనేది, సో నెక్స్ట్ IVF. సో IVFలో కొన్ని టైప్స్ ఉన్నాయి, అంటే స్టేజెస్. సో వాటి గురించి చెప్పండి. నాకు తెలిసి 4 stages ఉంటాయి అనుకుంటా. స్టేజ్ అని చెప్పలేము, టెక్నాలజీ అందాం. టెక్నాలజీ. ఓకే. IVF ఫస్ట్ వచ్చిన టెక్నాలజీ అండి. ఏంటి, బాడీలో ఏం జరుగుతుంది, కణాలు అండాల దగ్గర చేరితే ఈ దగ్గర
వాటిని ఫలదీకరణం చేస్తే ఓకే దీన్ని కాపీ కొడదాం అనుకున్నాం మనుషులం. సో ఏం చేసాము, అండాలని బయటికి తీసాము, కణాలతో కలిపాము. అంటే ఒక పాత్రలో కణాలను వదిలితే అది అండాల దాకా వెళ్ళి ఫలదీకరణం చేసాయి. పిండం వచ్చినప్పుడు గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ అయింది. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భర్తకి కణాలు చాలా తక్కువ ఉన్నాయి, అవి కదలట్లేదు. అండాల్లోకి ఎలా వెళ్తాయి, అండాలు దాకా ఎట్లా వెళ్తాయి, పాత్రలో కూడా తిరగాలి కదా, లోపలికి వెళ్ళి దాన్ని డిగ్ చేసి లోపలికి వెళ్ళాలి. వీడియోస్ చూడొచ్చు మీరు యూట్యూబ్లో. సో మొటిలిటీ లేనోళ్ళు, కౌంట్ సరిగా లేనోళ్ళు, అసలు వీర్యంలో కణాలే లేవు కానీ పుడుతున్నాయి. నేను ఇప్పుడు చెప్పానే వాస్ డిఫరెన్స్ అనే పార్ట్ లేనోళ్ళకి కణాలు పుడుతుంటే బయటికి రావు. సో అలాంటి వాళ్ళకి ఎట్లా సర్జరీ చేసి టెస్టిస్ నుంచి తీస్తారు. వాళ్ళు తండ్రి కావచ్చు, వాళ్ళకి ఎలా అంటే ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది చేస్తాం. ఈ ప్రొసీజర్లో ఏంటంటే ఇలాంటి ఫీచర్స్ ఉన్న మార్ఫాలజీ అంటే ఆకారం బాలేని కణాలు ఉన్న మిస్క్యారేజెస్ అవుతుంటాయి, పిండం తయారవ్వదు, అలాంటి వాళ్ళకు కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క అండంలోకి ఒక్కొక్క కణం వేయచ్చు. దీంతో ఫలదీకరణం రేట్ ఎక్కువ ఉంటుంది, ఎంబ్రియోస్ ఇంకా ఎక్కువ ఉంటాయి, పిండాలు సెలెక్ట్ చేసుకొని మనం గర్భసంచిలోకి వేయచ్చు. సో ఐవీఎఫ్ ఒక పద్ధతి అయితే దీనికి ఇంకో అడ్వాన్స్డ్ పద్ధతి ఇక్సీ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అందులోనే పద్ధతే సేమ్ ల్యాబ్ సేమ్ అని, మిషన్ కొంచెం వేరు, చేసేవాడి స్పెషాలిటీ వేరు, చేసేవాడి స్కిల్ వేరు, ఎక్స్పీరియన్స్ ఉండాలి, చాలా టఫ్ ప్రొసీజర్, అవన్నీ ఉండాలన్నమాట. ఇందులోనే కణాలు అస్సలు బాగాలేవనుకోండి, ఆకారం బాగాలేదు, మొటిలిటీ ఏదో కొంత ఉంది, ఎంతో కొంతతో చేసుకుంటున్నాము, బట్ ఆకారం బాగాలేనప్పుడు IMSI అని చేస్తారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్స్. ఇందులో కణాలని 6000 పాటు ఎన్లార్జ్ చేస్తాం. అంటే మన కంటికి కనిపించని కణంని మనం ఆ మిషన్లో పెడితే అండి, దాని మీద ఉన్న ప్రతి షేప్, ప్రతి టేర్, కట్ అన్నీ కనిపిస్తాయి మనకి. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీ, మైక్రోస్కోప్ బాగున్న కణంని తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుంది. సో ఇక్సీ ప్రొసీజరే కానీ కణంని ముందు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక స్పెషాలిటీ. ఇప్పుడు కదలిక లేని వాళ్ళు ఉన్నారు, కదలిక లేనప్పుడు అది బతుకుందా లేదా తెలియదు కదా మనకి. బతుకున్న స్పామ్స్నే మనం వాడాలి కదా, చచ్చిపోయిన స్పామ్ని అండంలోకి వేస్తే లాభం లేదు. ఇప్పుడు కణాల్లో కదలిక లేదనుకోండి, అలాంటప్పుడు పెంటాక్సిఫిలిన్ అనే ఒక సొల్యూషన్ ఇస్తారు. ఆ పాత్రలో అది వేసినప్పుడు బతుకున్న స్పామ్ సడన్గా ఎలక్ట్రిక్ ఛార్జ్ లాగా అయిపోయి కదలడం స్టార్ట్ చేస్తాయి. కదులుతాయి కాబట్టి అవి తీసుకొని మేము అవి ఇక్సీ చేస్తాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అండంలోకి వేస్తాం. దాంతో పిండం వస్తుంది, సక్సెస్ రేట్ బాగుంటుంది. సో రకరకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ కాగా జెనెటిక్ ప్రాబ్లం ఉందనుకోండి తల్లిదండ్రుల్లో, లేదా ప్రీవియస్ చైల్డ్కి ఏదైనా డౌన్ సిండ్రోమ్ వచ్చి, లేదా ఊరికి వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతున్నాయి, లేదా అమ్మాయి వయసు 40 ఉందనుకోండి, అలాంటప్పుడు PGT అని చేస్తారండి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. పిండం తయారు చేసుకుంటాము ఇక్సీ ద్వారా, దాన్ని ఒక చిన్న ముక్క తీసి జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. అన్ని క్రోమోజోమ్స్ బాగున్నాయా, ఈ జబ్బు అయితే లేదు కదా, ఆ జబ్బు ఉందా, ఈ జబ్బు ఉందా, జబ్బు ఉన్న ఎంబ్రియోస్ తీసేస్తాము, జబ్బు లేని ఎంబ్రియో గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఎంత టెక్నాలజీ ఉంది చూడండి, రకరకాల సమస్యలకి మనము ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఓకే, అంటే హెల్దీయా అన్హెల్దీయా అనేది ఎట్లా తెలుస్తుంది మీకు? మనం ఒక చిన్న ముక్క తీసి పంపుతాం కదా, ఆ చిన్న ముక్కలో అన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయని చూసుకుంటాం. అన్నీ ఉన్నాయంటే ఎంబ్రియోలో కూడా ఉన్నట్టే. సో ఆ ఎంబ్రియో వేయడం జరుగుతుంది. ఈ ముక్కలో క్రోమోజోమ్స్ ఏదైనా ఎక్కువ తక్కువ ఉందనుకోండి, ఎంబ్రియో కూడా బాగాలేనట్టే, ఆ ఎంబ్రియో మళ్ళీ తీసి పడేయడం జరుగుతుంది. మొత్తం ఎంబ్రియో తీసి పంపించాము, చిన్న ముక్కే తీసి పంపిస్తాం, చిన్న బయోప్సీ చేస్తాం అనమాట. ఓకే, దీన్ని PGTA అంటారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. లాభం ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చాక బిడ్డలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, గర్భసంచిలోంచి బిడ్డ తీసేయాలి కదా, అది చేయకుండా ముందే చేసుకుంటున్నాం మనం. ప్రెగ్నెన్సీ రాకముందే బాగున్న ఎంబ్రియోనే లోపలికి వేస్తున్నాం. దీంతో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకా ఛాన్స్ పెరుగుతుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ అంటే ఒక మహిళలో కానీ అంటే పురుషుల్లో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే తినలో అంటే మహిళకు ప్రాబ్లం ఉంది, ఈయనకు బాగుంది, లేకుంటే ఈయనకు ప్రాబ్లం ఉంది, ఈయనకు బాగుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ చూద్దాం ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి. ట్యూబ్లో ప్రాబ్లం, బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ఎగ్జే వాళ్ళ స్పర్మ్సే, అది క్లియర్. మీరు అడిగిన ప్రశ్నకి IVF చేయొచ్చు అలాంటివన్నీ. బట్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్స్ లేవనుకుని చూద్దాం. ఎగ్స్ లేనప్పుడు ఏం చేస్తారు, గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారు, కణాలలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అమ్మాయిలో అండాలు లేకపోవడం బొత్తిగా,
లేనప్పుడు ఏం చేస్తారంటే అండి డోనర్ ఎగ్స్ తీసుకోవచ్చు. చట్టపరంగా వాళ్ళ హక్కులు ఇవి. ఓకే, బట్ వాళ్ళకి చెప్పకుండా చేయకూడదు. వాళ్ళకి చెప్పే ఇదిగోమ్మా ఇన్ని ఎగ్స్ ఉన్నాయి, లేదా అస్సలకే ఎగ్స్ లేవు నీకు, ఒకటో రెండో రావచ్చు. ఈ అవేర్నెస్, ఈ ఇన్ఫర్మేషన్ ఆమె గర్భసంచిలో అండాశయాల్లో ఎలా ఉందనేది చెప్పాలి. ఎందుకంటే తక్కువ ఉన్న నావి నాకు కావాలని కూర్చుంటారు కొంతమంది. తప్పేం లేదు కదా, నా ఎగ్స్ నాకు కావాలి, తప్పేముంది అందులో, మన ఇష్టం. సో అందుకనే కదా పెళ్ళిళ్ళు చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఐవీఎఫ్ సైకిల్లో ఒకటో రెండో ఎగ్స్ వచ్చినా తీసి బయటికి పిండం రెడీ చేసి ఫ్రీజ్ చేస్తాం. ఇంకో నెల మళ్ళీ ఒకటో రెండో తీసి పిండం రెడీ చేసి ఫ్రీజ్ చేస్తాం. ఈ హక్కులు మీకు ఉన్నాయి. రెండో విధానం ఏంటంటే అసలు ఎగ్స్ లేవు, లేదా తన ఎగ్స్ తోటే ఆల్రెడీ ఫెయిలియర్ అయినాయి ఒకటో రెండో, అప్పుడు డోనర్ ఎగ్స్ వాడతాం. డోనర్ ఎగ్స్ ఏంటంటే అండి చట్టపరంగా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నుంచి ఎగ్స్ తీసుకోవచ్చు. ఈ అమ్మాయికి హక్కులు ఉన్నాయి, ఇచ్చే అమ్మాయికి కూడా హక్కులు ఉన్నాయి. హక్కుల గురించి మాట్లాడదాము. కొన్ని క్రైటీరియా ఉంటాయి. అంటే తిన్నతో మ్యాచ్ చేయాలి కదా, కనీసం ఆకారం, స్కిన్ రంగు. మన ఇండియాలో అయితే అందరికీ బ్లాక్ జుట్టే, కానీ బయట దేశాల్లో కలర్, స్కిన్, ఎథ్నిసిటీ, అంటే ఆఫ్రికన్స్వే తీసుకుంటారు, తెల్లోళ్ళవే తీసుకుంటారు, ఎర్ర జుట్టు ఉన్న వాళ్ళు, అలాగా వి ట్రై టు మ్యాచ్. సో అమ్మాయికి డోనర్ ఇచ్చే వాళ్ళని మ్యాచ్ చేసి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేసి వాళ్ళ అండాలు తీసుకుంటాం. వాళ్ళ హక్కుల గురించి మళ్ళీ చెప్తాను. బట్ ఆ అండాలు తీసుకున్న తర్వాత భర్త కణాలతో కలుపుతాం. ఈ అమ్మాయికి ఎవరికైతే అండాలు లేవో వాళ్ళ భర్త కణాలతో కలిపి ఇక్సీ చేస్తామో, ఐవీఎఫ్ చేస్తామో, చేసి తయారైన పిండంని తినకే గర్భసంచిలోకి వేస్తాం. సో ఏమవుతుంది, జెనెటిక్గా మీ పిల్లలు కాదు, కానీ నీకు గర్భం వచ్చింది, 9 నెలలు మోస్తావు, నువ్వే కంటావు, నువ్వే పాలు తాపిస్తావు, సో నువ్వే తల్లి కదా. ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. అంటే మన జీన్స్ కాకపోయినా బ్లడ్ ఒకటే, జీన్స్ కాదండి, పోలికలు అమ్మ ఉండవు, బట్ తండ్రి వస్తే కదా. సో చాలామంది అంటారు పర్లేదు మేడం నాకు లేకపోతే ఏంటి, మా ఆయనవే వాడుతున్నారు కదా, నేనేం వస్తాను, కంటాను, పాలు తాపిస్తాను, నా పిల్లలే పర్వాలేదని వాడతారు. సో ఇవి వాళ్ళ హక్కులు చట్టపరంగా. ఇవి అండాలు లేకపోవడం, గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, గడ్డలు ఉన్నాయి, లేవు, పుట్టుకతోటే లేదు, ప్రీవియస్ ఫెయిలియర్స్ ఉన్నాయి, లేదా ఈసారి మళ్ళీ నువ్వు మోస్తే చచ్చిపోతావు, హైపర్ టెన్షన్, ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు సరోగేసీకి వెళ్తారండి. అంటే గర్భసంచి రెంట్కి తెచ్చుకున్నట్టు. బాగుంది కదా, బట్ చట్టపరంగా మీ హక్కులు. బట్ ఖచ్చితంగా అది ప్రూఫ్ ఉండాలి, మీరు ఇది మెడికల్ రీజన్స్కి చేయించుకుంటున్నారు, ఈ రీజన్స్ కరెక్ట్గా మెడికల్గా సర్టిఫికేట్ ఉంటేనే సరోగేసీకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇంకోళ్ళు గర్భసంచిలోకి వేయచ్చు. బయట దేశాల్లో తల్లి కూడా మోస్తుందండి కొడుకు పిల్లల్ని. రెంటే కదా, గర్భసంచే కదా. నేనేమి నా ఎగ్జీ లేదు, వాడి కణాలు కాదు, తల్లిలు మోయడం చూసాను నేను. సిస్టర్స్ బ్రదర్స్వి మోస్తారు, ఎందుకంటే గర్భసంచే కదా అంటారు. సో వాళ్ళ థింకింగ్ వేరు. ఎథికలీ మన ఇండియాలో అంతవరకు మనం వెళ్ళలేదు, బట్ బయట వాళ్ళ సరోగేసీ హెల్ప్ తీసుకొని చేసుకుంటాము. ఇప్పుడు హస్బెండ్కి వచ్చేసరికి కణాలే లేవనుకోండి, తక్కువ ఉంటే పర్లేదు, స్టిల్ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, మనం ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. బొత్తిగా లేనప్పుడు డోనర్ స్పర్మ్ అని చెప్తాము. ఈ డోనర్ స్పర్మ్స్ ఎవరు పడితే వాళ్ళవి తీసుకోరు, నాట్ అలౌడ్ అండి. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏఆర్టీ బ్యాంక్, అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ది ఒక స్పర్మ్ బ్యాంక్ అని రిజిస్టర్డ్ యూనిట్ నుంచే తీసుకోవాలి. అక్కడ వచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఫలానా ఏజ్ నుంచి 21 to 35, 45 ఏజ్ వరకు వాళ్ళే తీసుకుంటారు. ముఖ్యంగా బాగుంటాయండి కణాలు. వాళ్ళు కూడా దానం చేస్తున్నారు, ఏదో డబ్బు సినిమాల్లో చూపించినట్టు ఉండదు. ఆ స్పర్మ్స్లో హెచ్ఐవి ఉండకూడదు, వీడిఆర్ఎల్, ఇవన్నీ జబ్బులు ఉండకూడదు. కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు ఫ్రీజ్ చేసి, మళ్ళీ అవి జబ్బులు లేని స్పర్మ్స్ అని తేలిన తర్వాతనే ఆ స్పర్మ్స్ పెట్టుకుంటారు. ఏఆర్టీ బ్యాంక్, స్పర్మ్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు నాకు ఒక కపుల్ వచ్చింది, ఆ కపుల్లో హస్బెండ్కి స్పర్మ్స్ లేనప్పుడు డోనర్ స్పర్మ్స్ కావాలనుకోండి, నేను ఆ ఏఆర్టీ బ్యాంక్కి చెప్తాను, నాకు ఓ పాజిటివ్ స్పర్మ్స్ కావాలి, హైట్ ఒక 6'2" ఉండాలి, తెల్లగున్న అబ్బాయివి కావాలంటే వాళ్ళు నాకు అది పంపుతారు. బట్ నాకు పేరు చెప్పరు, ఆయన ఫోటో ఇవ్వరు, ఏమి ఇవ్వరు, జస్ట్ ఈ కోడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. అది తీసుకొని మేము అది డోనర్ స్పర్మ్ కింద వాడుకోవచ్చు. అది ఐఓఐకి వాడచ్చు, ఐవీఎఫ్కి వాడచ్చు, ఇక్సీకి వాడచ్చు, అలాగా డోనర్ స్పర్మ్ వాడుకోవచ్చు. సో ఈ 3 విధాలు ఉన్నాయి. అంటే సమస్యలు ఉన్నప్పుడు ఈ పద్ధతిగా కూడా పేషెంట్స్ తల్లిదండ్రులు కావచ్చు.
ఓకే. అంటే రీసెంట్‌గా ఒక ఫర్టిలిటీ సెంటర్‌ది బయటికి రావడం జరిగింది ఇష్యూ పెద్దగా. సో, ఏంటంటే ఇప్పుడు మీరన్నారు అంటే స్పమ్‌కి గూడా ఒక బ్యాంక్ ఉంటది. సో, అక్కడ కలెక్ట్ జేస్తారు. దాని తర్వాత మనం కావాల్సిన వాళ్ళది అంటే ఈ క్వాలిటీస్ ఉన్న స్పమ్ గావాలంటే అక్కడ నుంచి బ్యాంక్‌కెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకోవాలని జెప్పేసి. కానీ రీసెంట్‌గా ఒక అంటే హాట్ టాపిక్ అయింది ఒక హాస్పిటల్ గురించి. సో, వాళ్ళ బెగ్గర్స్ అండాలు గానీ, బెగ్గర్స్ యొక్క స్పర్మ్ సెల్స్ గానీ తీసుకోవడం ఇట్లా చేశారని చెప్పేసి రావడం జరిగింది. అంటే దీనికి ఏం చట్టాలు లేవా? చాలా అన్ఫార్చునేట్ అండి. నేను బిగినింగ్‌లోనే చెప్పాను. 99% చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేసుకుంటున్నాము. ఆ 1% వల్ల అందరి పేరు పాడైంది. తప్పకుండా కాంట్రవర్సీ వచ్చింది. అందరికీ ఇది తెలిసొచ్చింది. అండ్ దీనివల్ల ఒక మంచి కూడా జరిగింది కదా! పేషెంట్‌కి వాళ్ళ హక్కుల గురించి తెలిసొచ్చాయి. సో, చట్టపరంగా ఐవీఎఫ్ అనేది ఒక లా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు తెలుసుకోవాలి. లా ఊరికే వెళ్ళి చేయించుకొని మీ చేత ఏం సంతకం లేకుండా, మీ హక్కులు లేకుండా, మీ అనుమతి లేకుండా ఏ ప్రొసీజర్ చేయడానికి వీల్లేదు. సో ఏంటంటే ఒక ఏజ్ లిమిట్ ఉంటుందండి. కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు మ్యారీడ్ ఉండాలి. తర్వాత అమ్మాయి వయసు 50 దాటకూడదు, హస్బెండ్ వయసు 55 దాటకూడదు. తక్కువ ఉన్నప్పుడే వాడాలి. వాళ్ళ ప్రూఫ్ ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఆ ప్రూఫ్ తీసుకుంటాం, ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెటో ఏదో ఒకటి. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి రూల్స్. తర్వాత మీ కణాలు వాడడానికి కూడా నేను కన్సెంట్ తీసుకోవాలి, మీ అనుమతి సిగ్నేచర్ చేశాకనే నేను ఆ ప్రొసీజర్లోకి దిగచ్చు మీరు. సో డెఫినెట్గా అండి ఈ బెగ్గర్స్ నుంచి తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. కానీ డోనర్ స్పర్మ్స్, డోనర్ ఎగ్స్ ఎక్కడ తీసుకోవాలన్నా చట్టపరంగా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి మాకు గవర్నమెంట్ నుంచి. లీగల్ డాక్యుమెంట్స్ అడ్వకేట్స్ ఇస్తారు, ఇవి లాయర్స్ ఇస్తారు, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు ఇస్తారు. అవి ఇచ్చినప్పుడే డోనర్ స్పర్మ్, డోనర్స్ ఎగ్ అవన్నీ వాడాలి. ఇది కాకుండా ఒక గవర్నమెంట్ బాడీ ఉంది, నేషనల్ బాడీ ఉంది. దానికి మేము ప్రతి నెల సబ్మిట్ చేయాలి ఎవరెవరు కేసెస్ చేసాం. అవి సెలబ్రిటీస్ కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళు, వాళ్ళవి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఫలానా ఎక్స్కి ఫలానా వైకి మేము ఐవీఎఫ్ చేసాము, డోనర్ స్పర్మ్స్ వాడాము, ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ అనేసి మేము సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ ఉన్నాయి, ఫిజికల్ ఉన్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇది కాకుండా గవర్నమెంట్ కూడా వచ్చి ఇన్స్పెక్షన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇవి చేసినందుకే కదండి ఇవన్నీ బయటపడ్డాయి. ఏంటంటే సడన్గా విదౌట్ పెట్టకుండా వస్తారు. అన్నీ ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ సంతకం లేకుండా ఏ ప్రొసీజర్ చేయకూడదు. సో ఇవన్నీ చేస్తుంటేనే ట్రస్ట్ వస్తుంది. అందరికీ వాళ్ళ హక్కులు తెలిస్తేనే ట్రస్ట్ వస్తుంది కదా. చేస్తున్నారా లేదా, కరెక్ట్ పద్ధతిగా చేస్తున్నారా లేదా అనేది తెలిసి వస్తుంది. రూల్స్ ఏంటంటే కణాలు వాడడానికి, హస్బెండ్ కణాలు, వైఫ్ అండాలు వాడడానికి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి. ఏజ్ అయితే చెప్పాను కదా మీకు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే పిండం తయారైనప్పుడు 1-2 వేయాలి, లేదా వయసు ఎక్కువ ఉంటే 3 వేసుకోవచ్చు, 3 కన్నా ఎక్కువ వేయకూడదు. అదొకటి కాంప్లికేషన్. తర్వాత సరోగేసీకి వెళ్తుంటే హైకోర్టు నుంచి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి సరోగేసీకి. ఎందుకు ఏమైందంటే అండి, మునుపు ఏంటంటే ఆ సరోగేట్ ఎవరైతే మోసేది వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం 9 నెలల తర్వాత, లేదా అబ్నార్మల్ చైల్డ్ పుడితే మా కొద్దును వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఎక్స్ప్లాయిటేషన్. తర్వాత ఆ సరోగేట్ని ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని తనకి సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం, అవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగాయి కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి కదా, అందుకని చట్టం వచ్చింది. అందరికీ హక్కులు ఆర్ సేఫ్. ఈ హక్కులు తెలుసుకొని దిగాలి. ఇవి సంతకం పెడితేనే మేము ప్రొసీజర్స్ చేస్తాం. ఓకే. అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది మేడం, అంటే అబ్నార్మల్ చైల్డ్ పుట్టేస్తే తీసుకోకుండా వెళ్ళిపోవడం అని. అంటే మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు సో అట్లాంటివి జరగకుండా మీరు ఫస్టే చూస్తారు కదా. అలా కాదండి, ఎవరికి తెలుసు స్పర్మ్స్లో ఏం డిఫెక్ట్ ఉందో. వాళ్ళు పీజీటీఏ అందరు చేయించుకోరు, కాస్ట్లీ కదా. లేదా వయసు తక్కువ ఉన్నా, ఇప్పుడు 30 ఉన్నారు ఇద్దరు హస్బెండ్ వైఫ్, మేనరికం ఉంది, లేదా మనకు తెలీదు ఏం జెనెటిక్ ప్రాబ్లం ఉందో. బయట సంబంధం కూడా ఉండొచ్చు, బట్ జెనెటిక్ ప్రాబ్లం ఏముందో తెలియక సరోగేసీ చేయించుకున్నారు. సరోగేట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది, సరోగేసీకి గర్భసంచి లేదని చేసాం. అలాంటప్పుడు అబ్నార్మల్ చైల్డ్ పుడితే ఎవరి బాధ్యత? ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ పిల్లల్ని. ఓకే. ఇప్పుడు సరగోసి గురించి మనం మాట్లాడడం జరిగింది. అంటే ఒక మహిళలో అండాలు లేకపోతే, అంటే తిన గర్భసంచి బాగాలేకపోతే అండాలు తనవే ఉండాలి. ఓకే.
అండాలు సపోజ్ నాకు గర్భసంచిలో ప్రాబ్లం ఉందనుకోండి, ఓకే అండాలు నావే ఉండాలి. కానీ ఓకే. సో ఇక్కడ నేను ఒక నా క్వశ్చన్ అండాలు మా ఆయన కణాలు తీసుకొని పిండం తయారు చేసి గర్భసంచి వేరే వాళ్ళది వాడాలి. అది ఓకే. అది సో ఇక్కడ అండాలు ఇక్కడ కణాలు రెండు తీసుకొని వేరే వాళ్ళ నాకు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, ఓకే నాకు అండాలు ఉన్నాయి, ఓకే. మా ఆయన కణాలు ఉన్నాయి, గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, మోయలేను నేను. ఓకే అలాంటప్పుడు వేరే వాళ్ళ గర్భసంచి వాడుకుంటాం. ఓకే. అంటే ఈ మహిళ యొక్క అండాలు బాగాలేవు, గర్భసంచి లేదు, సో అప్పుడు యా వెరీ గుడ్ క్వశ్చన్. అండాలు డోనర్ ఉండకూడదు. ఓకే రెండిట్లో ఒకటన్నా మనది ఉండాలి. అంటే గర్భసంచి అన్న ఉండాలి, గవర్నమెంట్ రూల్ చేసింది అలాగా. ఓకే గర్భసంచి అన్న డోనర్ ఎగ్స్ అన్న వాడాలి. ఓకే. డోనర్ ఎగ్స్ వాడితే గర్భసంచి నాదే ఉండాలి. ఇది కొంచెం ఇంకా పని నడుస్తుంది, మేమందరం ప్లీ చేస్తున్నాము, మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. కొన్నిసార్లు గర్భసంచి కూడా బాగోదు, అండాలు కూడా బాగోవు, కానీ మా ఆయన కన్నాలు బాగున్నాయి అండ్ నాకు పిల్లలు కావాలి. ఓకే. అలాంటప్పుడు డోనర్ ఎగ్స్ తీసుకొని మా ఆయన కణాలు తీసుకొని గర్భసంచి వేరే వాళ్ళది వాడొచ్చు కదా. అవును. ఆ రిక్వెస్ట్ పెట్టాము, ఓకే. డాక్టర్స్ కూడా పెట్టారు, పేషెంట్స్ కూడా పెటిషన్ వేశారు. సో ఆ రిక్వెస్ట్ నడుస్తుంది. డన్. అంటే ఇప్పుడు మహిళ యొక్క అండాలు బాగాలేవు, గర్భాశయం అసలు బాగాలేదు, ఓకేనా. సో ఇక్కడ ఈ పురుషుడి యొక్క కణాలు లేవు, సో ఇద్దరిలో ప్రాబ్లం ఉంది. అప్పుడు పిల్లలు కావాలని మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? గర్భసంచి బాగుంది అనుకోండి, ఎంబ్రియో డొనేషన్ చేయొచ్చు. ఎంబ్రియో డొనేషన్ అంటే మీరు వినే ఉంటారు, దత్తకు తెచ్చుకునే వాళ్ళు కదా. అవును. ఆర్ఫనేజ్ నుంచి అదే తెచ్చుకుంటారు. పుట్టిన తర్వాత కానీ నాకు మోయాలని ఉంది. ఐ వాంట్ ద జాయ్ ఆఫ్ మదర్హుడ్. మోసి కానీ పాలు తాగిపించడం, మాకు ఇంట్లో ఒక బేబీ వచ్చేస్తుంది, ప్లస్ ప్రైవసీ. నాకు హస్బెండ్కే తెలిసి ఉంటుంది ఈ సీక్రెట్, ఎవరికి తెలియకుండా నేను చేయించుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఎంబ్రియో డొనేషన్ అనేది మంచి పద్ధతి అండి. అంటే పిండదానం. అండం ఇంకోల్ది, కణం స్పర్మ్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాము, అండం కూడా డొనేషన్ తీసుకొని పిండం తయారు చేసి గర్భసంచిలోకి వేస్తారు. కానీ ఓన్లీ విత్ కన్సెంట్. హస్బెండ్కి తెలిసి ఉండాలి, వైఫ్కి తెలిసి ఉండాలి, డోనర్ ఇచ్చే డోనర్ కూడా అమ్మాయికి తెలిసి ఉండాలి నా ఎగ్స్ వాడుతున్నారని, అండ్ హాస్పిటల్లో అందరికీ తెలిసి ఉండాలి. సో ఖచ్చితంగా చేయొచ్చు, బట్ వీళ్ళల్లో ఉండాలి. కొందరండి వస్తారు, హస్బెండ్ వైఫ్ వస్తుంది, నాకు అండాలు లేవు కదా మేడం, మా ఆయనకు చెప్పకండి, ఎవరిదైనా వాడేసేయండి పర్లేదు, నేను సంతకం పెట్టిస్తాను. చాలా తప్పు, చేయకూడదు. కొందరు హస్బెండ్స్ వస్తారు, నాకు కన్నాలు లేవు కదా, డోనర్ వాడేయండి, మా ఎవరికి చెప్పకండి, ప్రాబ్లం అవుతుందని. కానీ చేయకూడదండి, వితౌట్ కన్సెంట్ ఏ ప్రొసీజర్ చేయకూడదు. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? చాలా మంది అండి, చాలా మంది వస్తారు. ఒక రెండు ఎగ్జాంపుల్. డెస్పరేట్ అండి పాపం, వచ్చి మేడం మా ఆవిడే వదిలేస్తుంది నన్ను, నాకు కణాలు లేవని చెప్తే వదిలేస్తుంది, లేదా పరువు పోతుంది, అందరికి చెప్పేస్తుంది. వైఫ్ వచ్చి చెప్తుంది, నా దగ్గర నాకు ఎగ్స్ లేవంటే నన్ను వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటాడు మేడం, నాకు హెల్ప్ చేయండి అని. వెరీ సాడ్ అండి. కానీ ఇప్పుడు లా ఇస్ లా కదండి, నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ ఇది. ఏఆర్టీ లా ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ లా. సో పేషెంట్స్ అడగకూడదు. ఇది ఏంటంటే జాలిగుండెతో చేసేద్దామని డాక్టర్స్ చేయకూడదు. ఓకే కదా, ఫ్యూచర్లో ఏదైనా కాంప్లికేషన్ రావచ్చు. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మొన్న ఈ కాంట్రవర్సీ ఒకటి బయటకు వచ్చిన తర్వాత లోపల జరిగేది ఇక్కడ చేయించుకుంటున్న అంటే పేరుకి తెలియదు, అంటే ఎవరైతే చేయించుకుంటున్నారో వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి అసలు లోపల ఏం టెస్టులు చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. లోపల మీరు ఏదైనా చేయొచ్చు కదా. అబ్సల్యూట్లీ రైట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్. అందుకని ట్రస్ట్ తగ్గిపోయింది కదా. ఇది బయటకు వచ్చిన తర్వాత అందరికీ కేసులు తక్కువైనాయి. బట్ అంటే ఒక కొన్ని ఇయర్స్ పాటు మేము చేస్తున్నాం కదా, పేషెంట్స్కి మా మీద ట్రస్ట్ ఉంటుంది. ప్రీవియస్ పేషెంట్స్ ఉంటారు, రివ్యూస్ ఉంటాయి, అందరికీ తెలిసి ఉంటుందండి ఎవరు చేస్తున్నారు. డైరెక్ట్గా వచ్చి అడిగిన వాళ్ళు ఉంటారండి, చేసేయండి మేడం పర్లేదని. సో వాళ్ళు వెళ్ళి చెప్తారు, అబ్బా అక్కడ చేయరు, మనం ఏది అడిగితే వాళ్ళు చేయరు అని చెప్పేస్తుంటారు. సో ఆ పేరు వచ్చేస్తుందండి. లేదా మీరు ఓకే అని చేస్తారనుకోండి, ఒకసారి పేరు వెళ్తుందండి బయట. లీగల్గా వెళ్తే లీగల్గా వెళ్తున్నారని వెళ్తుంది, లేకుంటే వీళ్ళు మనకి ఎట్లా కావాలంటే అట్లా చేస్తారని కూడా బయట 100% వెళ్తుంది. ఓకే. సో జీవ ఫర్టిలిటీకి ఎట్లాంటి పేరు ఉంది? మేమేం చేయం కాబట్టి చాలా చూస్ చేసుకుంటూ కేసెస్ నంబర్స్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, ఏదో 100 చేస్తున్నాం నెలకి అట్లా నేను చెప్పను, లేవు అన్ని నంబర్స్. చాలా తక్కువ చేస్తాము, చాలా సెలెక్ట్ చేసుకుంటూ చేస్తాము. అండ్ ముందు ఓవలేషన్ ఇండక్షన్ నుంచి స్టార్ట్ చేస్తూ ఐయుఐ తర్వాత ఐవీఎఫ్కి వెళ్తాం కాబట్టి ఓ పేషెంట్ మా దగ్గర ఒక 6 months పాటు ఉన్న తర్వాతనే ఐవీఎఫ్కి వెళ్తాము. సో అండ్ ఏది రూల్స్ ప్రకారం చేయకుండా ఉండమండి, అండ్ వాళ్ళ అనుమతి లేకుండా చేయం ఫస్ట్. రెండోది, మీకు కావాలన్నా తప్పు పనులు చేయము. మీకు కావాలన్నా మేడం మా అన్నవి తీసుకోండి కణాలు, మా ఫ్యామిలీలోనే కణాలు ఉంటాయని ఎంతమంది వచ్చారండి.
ఐఎస్ ఆఫీసర్స్ వచ్చారు, ఓకే, మూవీ స్టార్స్ వచ్చారు, సేయింగ్ దట్ నా కన్నాలు తక్కువనే మా అన్న వాడేసి మా కజన్ వాడేసి అని. కాండు చేయలేము, ఎంతో బిజినెస్ పోయింది అలాగా. సో మీది మణికొండలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. చాలా మంది వస్తుంటారు. బట్ కాండు వోండు అండి, ఆ పేరు రాకూడదు. ఎందుకంటే లోపలే ఆ పేరు వచ్చి పాకొద్దండి. అది మంచి పేరు ఉంటే 4 రవ్వలు తక్కువనే సంపాదించాలి, కానీ మంచి పేరు రావడం చాలా ఇంపార్టెంట్. పిల్లలు మన ఆస్తి కదండి, డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు. ఇమాజిన్ ఒక 20 years తర్వాత మీకు తెలిస్తే ఎంత ద్రోహం కదా. పిల్లలు ఫర్ ఎవర్ మనతో పాటు ఉంటారు కదా, అది చాలా ద్రోహం. ఇంక వేరేది ఏదైనా దొంగలిచ్చచ్చు, ఇవి చాలా తప్పు. సో నాకు ఒక డౌట్, ఈ సరోగసీ ప్రాసెస్ ఉంది కదా, ఒక్కసారి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా. ఇప్పుడు సరోగేసి ఒక కపుల్ వచ్చారు, వాళ్ళకి ఎన్నిసార్లు మోస్తున్నా మిస్క్యారీ అయిపోతుంది. ఏంటి అని చెక్ చేస్తే పాపం మా అమ్మాయి గర్భసంచిలో పెద్ద గడ్డ ఉంది, ఫైబ్రాయిడ్ ఉంది, లేదా ఈమెకు ప్రెగ్నెన్సీయే రావట్లేదు. న్యాచురల్గా చేసిన స్కాన్ చేసి చూస్తే గర్భసంచియే లేదు పుట్టుకతో. ఓకే. లేదా గర్భసంచి చాలా చిన్నగా ఉంది, మోయలేదు, ఎంత ప్లేస్ ఉందంటే బిడ్డ పెరగట్లేదు, సో అది ఉంది ప్రాబ్లం. లేదా హైపర్ టెన్షన్ ఉంది, మోస్తుంటే ఆమె చచ్చిపోతుంది. హైపర్ టెన్షన్, బీపీ చాలా ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉంది, లావ్ ఉంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒక కపుల్ వచ్చారు, మేడం నాకు సరోగేసీ కావాలి. ఓకే మా, వెరీ గుడ్, లెట్స్ స్టార్ట్ పేపర్ వర్క్ అంటాం. ఈ పేపర్ వర్క్ ఏంటి, సరోగేట్ని సెలెక్ట్ చేస్తాం. ఈ సరోగేట్ ఈ కమిషనింగ్ కపుల్ అంటారు దీన్ని, అంటే ఒరిజినల్ పేరెంట్స్. ఈ అమ్మాయి ఒక అగ్రిమెంట్లోకి వస్తారు, సైన్స్ చేస్తారు. చేసిన తర్వాత డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ముగ్గురు చూసుకుంటారా? చూసుకుంటారు, చూసుకోవాలి కూడా. ఓకే, డన్. ఓకే. ప్లస్ మేము చెప్తాం, ఈమెకు అంతా స్కాన్ చేస్తాం సరోగేట్కి. ఏమి గర్భసంచి బాగుందా, ఆల్రెడీ మోసిందా, ఆల్రెడీ మోసి ఉండాలండి, ఓకే, ఆల్రెడీ కను ఉండాలి, ఫస్ట్ టైం ఉండకూడదు, తప్పు కదా. సో మోసు ఉండాలి, కను ఉండాలి, యంగ్ ఉండాలి, గర్భసంచి బాగుండాలి, బ్లడ్స్ బాగుండాలి, హెచ్ఐవి ఉండకూడదు, డయాబెటీస్ ఉండకూడదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కోర్టుకి వెళ్తారు. వెళ్ళినప్పుడు కమిషనింగ్ కపుల్ అంటారు, మేడం మాకు ఇలాగ అవ్వలేదు, ఇదిగోండి సర్టిఫికేట్, నా గర్భసంచిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని ఈ సరోగేట్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం, బాగా చూసుకుంటాము, లైఫ్ ఇన్సూరెన్స్ అదే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము, 9 months పాటు బాగా చూసుకుంటాము, కన్నాక కూడా బాగా చూసుకుంటాం, ఆ బేబీని మేము తీసుకుంటాం, ఫుడ్కి వగేరా వీటికి వాటికి ఇంత డబ్బులు ఇస్తున్నామని చెప్తారు నెలకి. అప్పుడు కోర్టు ఓకే గ్రాంటెడ్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ తీసుకొని మా దగ్గరకు వస్తారు. ఆల్ రైట్, లెట్స్ బిగిన్ చేస్తాం. కొంచెం లాంగ్ ప్రాసెస్, 3-4 months పాటు కూడా టైం పట్టచ్చు. బట్ ఈ పేపర్ వర్క్ వచ్చాకనే ఈ కమిషనింగ్ కప్పులు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆమె ఎగ్స్ తీసుకొని, హస్బెండ్ కణాలు తీసుకొని, పిండం తయారు చేసి, ఈ సరోగేట్వి పర్మిషన్ వచ్చింది కదా, ఆమె గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఆమెకి మందులు ఇస్తారు, ఆ గర్భసంచి బాగుండాలని, రక్తప్రవాహం బాగుండాలి, బిడ్డ బాగా పెరగాలి, ఫుడ్ బాగుండాలి, రెగ్యులర్గా పిలిచి చూస్తుంటాము. అంతా కనిన తర్వాత ఆ బేబీని వీళ్ళకి ఇచ్చేసి కమిషనింగ్ కపుల్కి వెళ్ళిపోతుందండి, లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా ఏ కరెక్షన్ లేదు. బెటర్ కదా. 10 ఏళ్ళ తర్వాత నాకు ప్రాపర్టీ కావాలి, నా బిడ్డ అని రాకూడదు. సో చట్టపరంగా కూడా వీళ్ళకి హక్కులు అవి. నువ్వు మా లైఫ్లో ఇంకెప్పుడు రాకూడదు. ఈమె కూడా అంటుంది, నువ్వు నా లైఫ్లో ఎప్పుడు రాకూడదు. ఈమె వెళ్ళిపోతుంది, వీళ్ళు బేబీని తీసుకొని హ్యాపీగా ఉంటారు. ఓకే. సో అంటే ఆ కాంట్రవర్సీ దాంట్లో ఏం జరిగిందంటే, ఎక్కడో అంటే ఎవరైతే డోనర్ ఎవరైతే ఉందో సరగోసిలో పాల్గొన్న ఆమె, సో ఎక్కడో ఉంది, సో వాళ్ళకి పుట్టిర్రు అని చెప్పేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం. మీ కేసు తెలుసు కదా అనుకుని, నాకందరికి నా బేబీనే అనుకుని పాపం మీ కమిషనింగ్ కప్పులు తీసుకెళ్ళిపోవడం. అవును. సో ఏం చెప్పమంటారండి. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో, సో వీళ్ళు ముగ్గురు కలిసి కోర్టుకు వెళ్తారు, సో పర్మిషన్ తీసుకొని చెయ్యాలి. మరి అది ఎందుకు జరగలేదు అక్కడ? అదే వీళ్ళు అంటే ఉంటాయండి, లాంగ్ ప్రాసెస్ కదా, మాకు చేసేయండి మేడం పర్లేదని వీళ్ళని ఉంటారు, ఆవిడ అని ఉంటారు, తెలీదు. అజ్యూమింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవరు రాంగ్ ఎవరు రైట్, గవర్నమెంట్ లా విల్ డిసైడ్, మనం నథింగ్ కదా. ఏం జరుగుంటుందంటే షీ మస్ట్ హావ్ సెడ్ చాలా లాంగ్ ప్రాసెస్ కదా, చేసేయాలా, తొందరగా అయిపోతుంది, గ్యారంటీ ఇస్తున్నాను, ఏమన్నా ఉండొచ్చు కదండి. కరెక్ట్ ఉండొచ్చు, టోటల్గా రాంగ్ ఉండొచ్చు, ప్రూఫ్ అయ్యేదాకా మనకి లెట్ ద లా డిసైడ్. బట్ యా, ఎన్నైనా జరగచ్చండి. కపుల్ కూడా అనొచ్చండి, ఎందుకు డాక్టర్ని అనడము, అంటే ఈవిడ పరిస్థితిలో అదే ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు డాక్టర్ది. బట్ కొన్నిసార్లు కపుల్స్ అంటారు, మా మేడం వెళ్ళలేము, 20 లక్షలు ఇస్తాము, మాకు సరోగేసీ చేసేయండి, ఎవరో ఒకరు సరోగేట్ని తీసుకొస్తాము, పేపర్ వర్క్ లేకుండా చేసేయండి అంటే వీళ్ళు ఒప్పుకోకూడదు.
అదే కదా మరి. అంటే సరోగేసి నేను నెలకి అట్లీస్ట్ ఒక 3-4 అన్నా వద్దంటాను. పేపర్ వర్క్ వద్దంటారు వాళ్ళు, వద్దంటారు, నేను చేయను అంటాను. ప్రతిదానికి ఒక 20 లక్షలు రావచ్చండి. బట్ వి సే నో బికాస్ పేపర్ వర్క్ వద్దన్నప్పుడు ఎందుకు? ఇప్పుడు కాదు, 10 years తర్వాత కాంప్లికేషన్ వస్తుంది కూడా, అది వస్తుందండి. ఎందుకు? ఎవరికైనా కాంప్లికేషన్ ఎందుకు? అంటే పేషెంట్కి ఎలా కావాలో అలానే. నేను ఇప్పుడు జరిగిన కాంట్రవర్సీలాగా చేయాల్సిన అవసరం లేదు. అసలు ఈ చట్టంని ఇన్వాల్వ్ చేయకుండా సర్వీస్ చేసేయచ్చు. ఎందుకు? అవసరం లేదు. ఇదేంటంటే మనం పేపర్ వర్క్ చేసుకుని వాళ్ళకు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారండి. కమిషనింగ్ కపుల్కి ఇప్పుడు అర్థం కాదు, అరే లేదు పేపర్ వర్క్తో వెళ్దాం, లా ప్రకారం వెళ్ళారనుకోండి ఏ రోజు ప్రాబ్లం రాదు. రేపటి రోజు సరోగేట్ వచ్చి బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా. అవును, ఇదిగో నేను నీకోసం చేశాను, నాకు 10 లక్షలు ఇస్తావా లేదా, నువ్వు పేపర్ వర్క్ లేకుండా చేసావు అని కోర్టుకి వెళ్ళి పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. డాక్టర్కి బ్లాక్మెయిల్ చేయొచ్చు, కపుల్కి చేయొచ్చు. ఎందుకండి గొడవ? లైఫ్ లాంగ్ టెన్షన్ ఎందుకు? సో పేపర్ వర్క్ లేనిది మేము చేయకూడదు, ఎవరు చేయకూడదు, దంపతులు కూడా చేసుకోకూడదు. నా అడ్వైజ్ అండి. సో ఒకవేళ అంటే మహిళకి థైరాయిడ్ ఉంటే సో పిల్లలేమి అంటే సంతానంలో ఏమి సమస్య వస్తుందా? వస్తుంది. ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు థైరాయిడ్ చాలా ఒక మాస్టర్ అనుకోండి. ఆ మాస్టర్ సరిగా పనిచేయకపోతే మిగతా హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాడే కాదు, పక్కన వాడిని కూడా కొడుతుంటాడు. అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రోలాక్టిన్, వాటి అన్నిటి మీద దెబ్బ కొడతాడు. పీరియడ్ సరిగా అవ్వకపోవడము, అన్నం సరిగా రిలీజ్ అవ్వకపోవడం, అయినా క్వాలిటీ బాగుండకపోవడం. సో థైరాయిడ్ అనేది బాగుండాలి. ఎక్కువ ఉన్న సమస్యనే, తక్కువ ఉన్న సమస్యనే. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే గుడ్ న్యూస్, దాన్ని బాగా చేసుకుంటే కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఒక 2-3 months పాటు పేషెంట్గా ఓపిక్గా దాన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ మీరు న్యాచురల్గా ట్రై చేస్తే వచ్చేయచ్చు. రానప్పుడు ప్రొసీజర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య అంటే మహిళలు చాలామంది మెచ్యూర్ తొందరగా అవుతున్నారు. అంటే 10 years 11 years. అంటే అది మంచిదంటారా, లేకుంటే ఏమైనా సమస్యలు ఉంటాయా వాళ్ళకి? అంటే చూడండి, యావరేజ్ ఏజ్ ముందు 13 years ఉండేది, 12 to 13 ఉండేది. ఇప్పుడు ఒక 2 years ముందుకే వచ్చేస్తుంది. స్టాటిస్టిక్గా కరెక్ట్ అండి మీరు అడిగిన ప్రశ్న. స్టాటిస్టిక్స్ వైజ్ కూడా చూస్తే అది షార్ట్ అయింది. మెనార్క్ తొందరగా వచ్చేస్తుంది. ఈ స్టడీస్ చూస్తుంటే, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటారే, అంటే రుజువు చూస్తుంటే తెలుస్తుంది మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైల్స్. ఇప్పుడు చూడండి, పిల్లలు బర్గర్స్ తినడము, ఈ మైదా ప్రోడక్ట్స్ ఎక్కువ తింటున్నారు. ఈ చికెన్ ఎక్కువ తినే వాళ్ళు ఏంటంటే ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ ఇస్తారు చికెన్కి. పాలకు కూడా ఆవులకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, హార్మోన్స్. సో దాంతో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంటే తొందరగా మెచ్యూరిటీ వచ్చి అండాశయాల్లో, గర్భసంచిలో పీరియడ్స్ అనేవి తొందరగా వస్తున్నాయి. సో అబ్బాయిల్లో కూడా ఈస్ట్రోజన్, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటుంటే ఈ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అనమాట. కొంచెం లేట్గా ప్యూబర్టీ రావడం. అది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడాం కదా, అంటే మెచ్యూర్ తొందరగా అవుతున్నారని. సో అంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉండి తొందరగా అవుతారా, లేకుంటే తర్వాత కూడా ఏమైనా సమస్యలు వస్తాయా? చెప్పాను కదండి, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ కొన్ని రీజన్స్ చెప్తున్నారు. ప్రాబబ్లీ దీనివల్ల అవుతుందని, జెనెటిక్గా కూడా తొందరగా అవుతున్నారని చెప్తున్నారు. మెచ్యూర్ అవ్వడం ఏంటి? పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ఏంటంటే 11 yearsకి అయ్యిందనుకోండి, చిన్నపిల్ల కదా ఇంకా. సో మెడికలీ ఏం ప్రాబ్లం ఉండదు, హెల్త్ వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు. తొందరగా వస్తే పీరియడ్స్ తొందరగా కూడా అయిపోతాయి. అంటే 50లో కాకుండా ఒక 48-47 కల్లా పీరియడ్స్ ఆగిపోతాయి కూడా. సో మెడికల్గా ఏం ప్రాబ్లం అవ్వదు. కాకపోతే చిన్నపిల్లలు కదా, వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ చిన్నతనము, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ ఆటలు, అవన్నిట్లో ఒక ఇబ్బంది కదా. ఆ పిల్లకి ఎన్ని నేర్పించాలి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయిల నుంచి జాగ్రత్తగా ఉండాలని. వాళ్ళకి తెలీదు సెక్స్ అనేది. ఎనీబడి కెన్ మిస్యూజ్. సెక్షువల్ అబ్యూజ్ అయితే ప్రెగ్నెన్సీ రావడం డేంజర్ కదా. 11-year-old 12-year-old ప్రెగ్నెంట్ అవుతే ఏంటండి, దే కాంట్ క్యారీ ఆల్సోను. సో డెఫినెట్లీ మెడికల్గా ఈ సమస్యలు ఉంటాయి, హెల్త్ వైజ్ ఏం సమస్యలు ఉండవు. మెంటల్గా కూడా కొంచెం తొందరగా మెచ్యూర్ అయిపోతారు పాపం. ఆ పీరియడ్స్ అవుతున్న రోజుల్లో కేర్ఫుల్ ఉండాలి, బాయ్స్తో కేర్ఫుల్ ఉండాలి. ఈ మెంటల్ ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి, కానీ హెల్త్ వైజ్ ఏమవ్వదు. ఓకే. ఇంతకుముందు మనం నార్మల్గా మాట్లాడింది నేను అడుగుతున్న క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక ఫర్టిలిటీ సెంటర్ పైన అంటే పెద్ద కాంట్రవర్సీ అయింది కదా, దాని తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? కొంచెము ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే. పాత పేషెంట్స్తో ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోతుంది కదా, వాళ్ళు అడిగినవి నేను చట్టపరంగా లేకపోతే మేము నో అనేసి ఉంటాం ముందే. సో వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూ ఉండదు. కొత్త వాళ్ళకు ఉంటుందండి, రావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది, మా గురించి తెలియని వాళ్ళకు ఉంటుంది. సో నంబర్స్ పడిపోయినాయి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇప్పుడు వద్దులే, ఏమైంది
కొన్ని రోజుల తర్వాత వెళ్దాము, లేదా రికమెండేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మాకే కాదు అందరికీ ప్రాబ్లం వచ్చింది. ఈ ట్రస్ట్ లేనందుకు పేషెంట్ రాకపోవడం అనేది ఒక పెద్ద ఇష్యూ అయింది. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మేము కూడా పెంచుకోవాలి, పేషెంట్ కూడా ట్రస్ట్ తెచ్చుకోవాలి. ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వెరీ సింపుల్ అండి, పేషెంట్కి వాళ్ళ హక్కులు తెలుసుకోవాలంటే ఏఆర్టీ లైసెన్స్ ఉందా అని చూడాలి. ఓకే, మాకు గవర్నమెంట్ ఇస్తుంది లైసెన్స్, అన్ని ఇన్స్పెక్షన్ చేసి, అంటే నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, నాతో పాటు ఉన్న డాక్టర్కి ఇలా ఉండాలి, నేను ఎంబ్రియాలజిస్ట్ నా డాక్టర్కి ఉండాలి, ఎనెస్థెటిస్ట్ కూడా అంటే మత్తు మంది ఇచ్చే వాళ్ళకి కూడా ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ల్యాబ్లో ఏ వస్తువులు ఉండాలి, ఇవన్నీ చెక్ చేశాక మాకు ఒక లైసెన్స్ ఇస్తారు. ఓకే, వీళ్ళు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి లైసెన్సులు కూడా లేవు. సో ముందు పేషెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే వీళ్ళకి లైసెన్స్ డిస్ప్లేలో ఉందా, ప్రైస్ సరిగా చెప్తున్నారా, ధరలు సరిగ్గా చెప్తున్నారా, చట్టపరంగా అన్ని ప్రతి దానికి సంతకాలు తీసుకుంటున్నారా, అవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది వీళ్ళు చట్టపరంగా చేస్తున్నారని. అలాంటప్పుడు ట్రస్ట్ వచ్చేస్తుంది. సో అంటే ఐయుఐకి, ఐవీఎఫ్కి, సరోగస్కి అంటే గవర్నమెంట్ నుంచి ఒక రేట్ అనేది ఉందా? సో ఇంతే తీసుకోవాలా మీరు? రేట్ లేదు. ఎందుకు రేట్ లేదంటే ఇప్పుడు నేను కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ వాడతాను, గ్రోత్ సరిగా రావాలని. తక్కువ రేట్వి కూడా ఉన్నాయి మీ స్తోమత బట్టి. ఐవీఎఫ్ కాస్ట్ ఒకటే, కానీ మీకు ఇంజెక్షన్స్ ఇచ్చేవి కొన్ని మళ్ళీ హైలీ ప్యూరిఫైడ్ ఉంటాయి, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, దాంతో కొంచెం గ్రోత్ బాగా వస్తుంది. ఎస్పెషలీ ఓల్డ్ లేడీస్, ఎక్కువ ఏజ్ ఉన్న మహిళలు, లేదా ప్రీవియస్ ఫెయిలియర్ వాళ్ళకి తక్కువ రేట్ వద్దమ్మా, మంచి రేట్వి ఎక్కువ హై ప్యూరిటీ ఉన్న వాటివి వాడితే సక్సెస్ వస్తుందనేసి అది వాడతాము. అలాంటప్పుడు కాస్ట్ పెరుగుతుంది, కాబట్టి సీలింగ్ అయితే లేదు, స్టాంప్ ఇంతే, ఎంఆర్పి లాగా లేదు. ఓకే, సో అంటే మన ఫర్టిలిటీ సెంటర్లో సో ఐయుఐ జరుగుతుంది, ఐవీఎఫ్ జరుగుతుంది, సరోగసీ కూడా జరుగుతుంది, దానికి కూడా లైసెన్స్ ఉండి. లైసెన్స్ ఉండాలి. ఇప్పటి వరకు సరోగసీ ఏమైనా చేశారా? చాలా చేసాము. ఓకే, చాలా ఎన్నో ఏళ్ళ నుంచి కదండి మా సెంటర్, ఎన్నో చేస్తుంటాము. ముందు కూడా చట్టపరంగా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఇంకా చట్టపరంగా హ్యాపీగా. సో చెప్పాను కదా, నెలకు ఒక 3-4 అన్నా వద్దంటాం. ఓకే, సరోగేసీ కేసెస్, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉంటుందన్నమాట అక్కడ. చట్టపరంగా వెళ్తేనే చాలా చేస్తాము, బట్ ఒక 3-4 అన్నా ఇల్లీగల్ వస్తుంటాయి, సో అవి చేయమన్నమాట. సో ఇవి అన్నిటికీ లైసెన్స్ ఉండాలండి. ఐయుఐ నుంచి లైసెన్స్ లెవెల్ 1 అంటారు, ఐయుఐ ఐవీఎఫ్ చేయాలంటే లెవెల్ 2 ఉండాలి, సరోగేసీ చేయాలంటే లెవెల్ 3 ఉండాలి. స్పామ్ బ్యాంక్ అంటే నేను ఒక బ్యాంక్ కూడా పెట్టుకుంటామంటే స్పామ్ బ్యాంక్ లైసెన్స్ ఉండాలి. బ్యాంక్ తీసుకోలేదండి మేము, బ్యాంక్ వద్దనుకున్నాను, నేను ఇంకోళ్ళ నుంచి తెచ్చుకుంటాను అనుకున్నాను. ఎందుకంటే ఆ వచ్చే మేల్ పేషెంట్ని బాగా స్క్రీన్ చేయాలి, హెచ్ఐవి ఇవన్నీ పెద్ద లాంగ్ ప్రాసెస్ అన్నీ చేయాలి. అది నాకు దీంతోటే సరిపోతున్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే, నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంటే మనం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేటప్పుడు సో 10,000 ఇస్తాం మేము, మీరు వచ్చి డొనేట్ చేస్తా అని చెప్పేసి ఇట్లా కొన్ని యాడ్స్ లాగా వస్తున్నాయి, అవి నిజమేనా? కాదు. ఓకే, చాలా తప్పు. అంటే కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అట్లా చేస్తున్నాయేమో, తెలియదు కదా. చేస్తున్నారేమో అండి, కానీ చాలా తప్పు అది. ఇవన్నీ ఆల్ట్రూయిస్టిక్ డొనేషన్ అంటారంటే డొనేషన్ వితౌట్ ఎనీ గెయిన్. ఏదో ఒక జ్యూస్ ప్యాకెట్ ఇచ్చి పంపుతారు, సినిమాల్లో చూపించినట్టు కోట్లు వచ్చేసి బండ్లు కనేసి అవన్నీ ఉండవు. ఓకే, సో ఇంకోటి మేబీ ఇల్లీగల్గా చేస్తున్నారు జనాలు, బట్ నాకు తెలియదు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మహిళలకి ఇది ఎక్కువ అంటే ఒక ప్రాబ్లంగా ఉంది, అంటే పీరియడ్స్ అంటే కరెక్ట్ టైంకి పీరియడ్స్ రావు, అంటే వాళ్ళకు ఈ మంత్లో పీరియడ్ ఉంటే 2 months వరకు పీరియడ్స్ రాకుండా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండి అట్లా జరుగుతుంది? ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఓకే, ఫ్యూచర్లో మళ్ళీ సంతానానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం అని చెప్తాం, ఎక్కువ రావడం తక్కువ రావడం కాకుండా ఎక్కువ రోజులు గ్యాప్తో రావడము, అన్నిటికీ మోస్ట్ కామన్ ఇప్పుడు చాలా రెగ్యులర్గా చూసే ప్రాబ్లం PCOS, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఫుడ్ తినండి, ఫుడ్ తినరు, బర్గర్స్, పిజ్జాలు, ఈ ఐస్ క్రీమ్లు, ఈ స్వీట్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అండి, మైదాలు ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్, అంటే మంచి ఫ్యాట్ కాదు. లావ్ అయితే అవుతున్నాము, లావ్ కాకుండా అండాశయాల చుట్టూతా ఫ్యాట్ కూడా చేరుతుంది. సో హార్మోనల్ సిగ్నల్ అక్కడ దాకా చేరట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు. లావ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే PCOS అమ్మాయిల్లో అండం విడుదల అవ్వకపోవడం వల్ల అబ్బాయిల్లో ఉన్న హార్మోన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి, దాన్ని ఆండ్రోజెన్స్ అంటారు. అబ్బాయిల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, జుట్టు ఎక్కువ ఉండడం, పింపుల్స్ ఎక్కువ ఉండడం ఈ అమ్మాయిల్లో.
గమనించి ఉంటారు, చేతులు చూస్తేనే తెలుస్తుంది మీకు. చేతుల్లో జుట్టు ఎక్కువ ఉండడము, పింపుల్స్ ఎక్కువ ఉండడము, మొహం మీద జుట్టు ఎక్కువ ఉండడము, ఇవన్నీ పీసీఓఎస్ లక్షణాలు. లావు ఉంటారు. చాలా సింపుల్ అండి. మీరు ఇప్పుడు అనొచ్చు, అయ్యో ఇప్పుడు ఏంటి మరి అని. అంటే ఆ సంబంధం వస్తే నో అనడానికి లేదు పాపం. ఆ అమ్మాయి ఏం చేయాలంటే అలాంటప్పుడు ఇది కొంచెం పర్సనల్గా తీసుకోవాలండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఆ బొద్దుగుంది పాప, ఎంత క్యూట్గా ఉంది, కాదు క్యూట్ లేదు. ఒక 8 years తర్వాత డిసిప్లిన్ స్టార్ట్ చేయాలి. నో కోక్, నో పిజ్జా, నో బర్గర్, ఇవన్నీ తగ్గించాలి. ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా. సో ఏం చేయాలి, అమ్మాయి పీసీఓస్ ఉన్న అమ్మాయి ఒక 5% బాడీ వెయిట్ లాస్ చేయాలి. 80 kilos ఉందనుకోండి, ఒక 4 kilos లూజ్ చేస్తే స్టార్ట్ అవుతుంది. వెయిట్ లాస్ చేయించాలి, ప్రాపర్ ఫుడ్ చేయించాలి. అండ్ ఇవన్నీ చేయంగానే ఆండ్రోజన్స్ తగ్గుతాయి. సో మీకు ఈ పింపుల్ సమస్య, జుట్టు సమస్య ఇవన్నీ తగ్గిపోతాయి. రెగ్యులర్గా పీరియడ్స్ రావడం అవన్నీ జరుగుతాయి. మోస్ట్ కామన్ కాజ్ చెప్తున్నాను నేను పీసీఓఎస్. అవి కాకుండా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, గర్భసంచిలో గడ్డలు ఉండడము, థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉండడము, ప్రోలాక్టిన్ బాగోలేకపోవడము, ఇలాంటి సమస్యలు ఉంటాయండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడానికి. బట్ మోస్ట్ కామన్ కాజ్ చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు, మామూలుగా అందరిలో చూసే సమస్య. ఓకే. సో ఇంకోటి ఏంటంటే అందరూ అంటూ ఉంటారు, అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పపాయ తింటే ప్రెగ్నెన్సీ పోతుంది సంథింగ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. పపాయాలో ఒక ఎంజైమ్ ఉందండి, పపేన్ అనే ఒక ఎంజైమ్ ఉంది. అది గర్భానికి మంచిది కాదు, ప్రెగ్నెన్సీకి మంచిది, ప్రూవన్. ఓకే. సో మీరు ఇది అవగాహన అనుకోకండి, నిజమే అది నిజమే. ఓకే. పపాయ తినకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చాక ఈ పపాయ తింటే అబార్షన్స్ ఎక్కువ అవుతాయని సైన్స్ కూడా చెప్పేసి. ఓకే. అంటే ఏ ఫ్రూట్స్ తింటే? పైనాపిల్ అండ్ బ్రోమ్లేన్ అని ఉంటుంది పైనాపిల్లో. పైనాపిల్ అండ్ పపాయ అవాయిడ్ చేస్తారు, మిగతావన్నీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఈ పుచ్చకాయ తినద్దు, ఇవి అవి ఏమీ లేదు. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీ ఫ్రూట్ ఎక్సెప్ట్ దీస్ టూ. ఈ 2 fruits ప్రూవ్ చేశారు, సైన్స్ ప్రూవ్ చేసింది. సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు పపాయ ప్లస్ పైనాపిల్ మాత్రం తినొద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, అంటే మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఎందుకంటే చాలామందికి ఈ పిల్లలు లేని సమస్య చాలామందికి ఉంది. సో వాళ్ళందరికీ ఒక అవగాహన రావాలి అంటే వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో మన పోడ్కాస్ట్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.